హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. గుడిలో దొంగలు కొట్టేసిన అమ్మవారి నగలను ఊర్వశీ తల్లిదండ్రులు గుడికి తీసుకొని వస్తారు. ఆనంది దొంగల బారి నుంచి నగలు కాపాడుతుంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీని చూడండి. ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక సూర్య, జ్యోతి సీతారాముల కళ్యాణం కోసం గుడి దగ్గరికి వచ్చేసి అమ్మవారి నగలు తీసుకొని ఉంటారు. ఆ స్టెప్స్ మీద ఇద్దరు దొంగలు కూర్చొని ఉంటారు. జ్యోతి చేతిలో ఆ నగల్ని, బాక్స్ని గమనించిన దొంగలు ఆ నగల్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఇంక సూర్య, జ్యోతి, పూజారిగారు కళ్యాణానికి ఏర్పాటు చేసిన చోటికి వచ్చేస్తారు. అక్కడ ఆనంది ఉండడం చూసి ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి సూర్యబాబు, చెత్తమ్మ అలా చూస్తున్నారు? రండి కూర్చోండి అంటుంది. ఇంక పద్మమ్మ, సింహాద్రి బిడ్డ ఇక్కడే ఉందయ్యా అని అనుకుంటారు. ఇక ఆనంది ఇంకా పూజ సామాన్లు కావాలని అలా పక్కనికి వెళుతుంది. అప్పుడు జ్యోతి ఇందుమతిని అడుగుతుంది, ఏంటి చిన్నతేగారు, కుట్టితో మీరు విషయం చెప్పలేదా అని. అది జ్యోతి, నేను ఫోన్ చేశాను కాని కాల్ కలవలేదు. మెసేజ్ చేశాను, అది సెండ్ అవ్వలేదు. ఇప్పుడేమైంది? ఇప్పుడు చెప్తాను కదా కుట్టికి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అని అంటుంది. ఏంది అమ్మ మీరు చేసింది? మీరు చెప్పలేదంటే మాకైనా చెప్పాలి కదా. ఇప్పుడు బిడ్డకు చెప్తే ఎంత బాధపడుతుంది అని పద్మమ్మ అంటుంది. ఇక ఆనంది అక్కడికి వస్తుంది. కుట్టి, నువ్వు ముందు ఇక్కడ్నుంచి బయలుదేరు అని కోపంగా చెప్తుంది ఇందుమతి. ఎందుకు ఇందమ్మగారు, ఎందుకిలా అంటున్నారు అని అడుగుతుంది ఆనంది. ఇక్కడ నువ్వు ఉండను అంటేని మీ అత్తగారు వస్తానన్నారు. ఓ, ఇప్పుడు నీకు అత్తగారు కాదు కదా, నువ్వు ముందు ఇక్కడ్నుంచి వెళ్ళిపో, సునందగారు ఇక్కడికి వచ్చేలోపు అని గదమాయిస్తుంది ఇందుమతి. అప్పుడే సునంద ఫ్యామిలీ వస్తుంది. ఆనంది అక్కడ ఉండడం చూసి సునంద కోప్పడుతుంది. సూర్యగారు, జ్యోతిగారు, మీకేమని చెప్పాను? తను ఇక్కడ ఉంటే మేము రామోని చెప్పాము కదా అని అంటుంది. ఇందుమతి సునంద దగ్గరికి వచ్చి కళ్యాణం దగ్గర ఏవో పనులున్నాయని తను చేస్తూ ఉంది. ఇప్పుడే తాను ఇక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఏమీ కంగారు పడకండి, తను ఇక్కడ ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఏ కుట్టి, నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అని కోపంగా చెప్తూ ఉండడంతో ఆనంది బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది ఆదిత్య గమనిస్తాడు. కాని ఏమీ చెయ్యలేక లోలోపల బాధపడతాడు. జీవన ఆనందంతో విర్రవీగుతుంది. ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. పూజారి తాత ఇదంతా చూసి చాలా బాధపడతాడు. అమ్మా, ఇక మీరందరూ ప్రదక్షిణలు చేసిరండి, పూజ ప్రారంభం అంటాడు. ఇక అందరూ ప్రదక్షిణలు చేయడానికి వెళతారు. ఆనంది గుడి స్టెప్స్ మీద బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇందుమతి, జీవనతో వాళ్లందరూ ప్రదక్షిణలు చేస్తారు. మనమూ ఇంకాస్త కుట్టిని ఏడ్పిద్దాం పదా అని ఆనంది దగ్గరికి వెళతారు. నిన్ను ఇక్కడ్నుంచి వెళ్ళిపొమ్మంటే మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నావా? నువ్వు ఇక్కడ ఉంటే సునందగారు ఉండరు, నువ్వు ఇక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపో అంటుంది ఇందుమతి. ఇక అప్పుడే ఊర్వశి వీళ్ల దగ్గరికి వస్తుంది. ఎందుకు ఆనందిగారిని ఇక్కడ్నుంచి వెళ్ళిపొమ్మని అంటున్నారు అని అడుగుతుంది ఏమీ తెలియని అమాయకురాల్లాగా. ఓ, నీకు తెలియదు కదా, ఈ ఆనంది ఎవరో కాదు, ఆదిత్య మాజీ భార్య అని చెప్తుంది ఇందుమతి. ఓ, అవునా అని వెటకారంగా అంటుంది ఊర్వశి. ఇందమ్మగారు, ఏమంటున్నారు మీరు? ఆదిత్యగారి భార్యను నేను, విడిపోలేదు, మాజీ భార్య అని చెప్తున్నారేంటి అని గట్టిగా అడుగుతుంది. నిన్ను ఇంటినుంచి గెంటేసినా నీకు పొగరు తగ్గలేదు అని అంటారు. ఇప్పుడు నన్ను అపార్థం చేసుకొని బయటికి పంపించేశారు. కాని ఎప్పుడో ఒకసారి నన్ను అర్థం చేసుకుంటారు, తప్పకుండా మా అత్తగారింటికి వస్తాను అని చెప్తుంది ఆనంది. అదంతా ఏమీ జరగదు, ఇక్కడ్నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని కసరుక్కుంటారు. దాంతో ఆనంది అక్కడ్నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక గుడిలో దొంగలు నగలు బాక్సుని కొట్టేయడానికి పొగ కొమ్ముకునే బాంబుని వెలిగిస్తారు. దాంతో ఎవరికీ కనిపించదు. ఆ బాక్స్ని దొంగలించుకొని పారిపోతారు. ఏం జరిగింది అని పూజారిగారు, సూర్య, జ్యోతి అందరూ అక్కడికి వచ్చి చూస్తారు. అదే, ఇక్కడ ఉన్న అమ్మవారి నగల్ని ఎవరో దొంగిలించుకొని పోయినారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దొంగలు బైక్ మీద వెళుతూ ఉంటారు. అదే దారిలో ఆనంది కూడా వెళుతూ ఉంటుంది. ఒకచోట దొంగలు కంగారుపడి బాక్స్ కింద పడేస్తారు. అప్పుడు నగలు బాక్స్లో నుంచి నగలు కింద పడిపోతాయి. అది గమనించిన ఆనంది జ్యోతి చేతిలో బాక్స్ని చూసి ఉంటుంది గుడిలో. ఇది ఆ బాక్సే కదా అనుకుంటుంది. తర్వాత తను స్టెప్స్ మీద కూర్చున్నప్పుడు ఈ దొంగలు బాక్స్ని తీసుకొని పారిపోవడం గమనించి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఆ బాక్సే అని పరిగెత్తుకొని ఆ దొంగల దగ్గరికి వస్తుంది. ఈ నగలు అమ్మవారి నగలు, ఇక్కడ ఇవ్వండి అని దొంగలతో పోరాడుతుంది. ఇంకొక దొంగరేయ్, ఆమెని తోసేయిరా, తోసేసేయ్ అని చెప్తాడు. దాంతో ఆ దొంగ ఆనందిని పక్కకి నెట్టేసి వెళ్ళిపోతారు. అయినా కూడా ఆనంది ఆ దొంగల వెంట పరుగుతీస్తుంది. ఆ దొంగలకి ఎదురుంగా ఒక ఆటో వస్తూ ఉంటుంది. ఆటోలో ఊర్వశి తల్లిదండ్రి అయిన బంగారయ్య, తాయారమ్మ వస్తూ ఉంటారు. ఆ ఆటో బైక్ని ఢీకొట్టడంతో దొంగలు కింద పడిపోతారు. బంగారయ్య, తాయారమ్మ కూడా వచ్చి ఆనందికి సహాయం చేస్తారు. దొంగల్ని పట్టుకోవడంలో, దొంగలించిన నగలు తీసుకోవడంలో. ఆ తర్వాత దొంగలు ఆ బాక్స్ని ఆనంది దగ్గరే వదిలేసి పారిపోతారు.
ఇక ఆనంది బంగారయ్య తాయారమ్మకి విషయం చెప్పి గుడిలో నగలు పోయాయని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నగల్ని మీరు అక్కడ ఉన్న మా సూర్య, జ్యోతి, పూజారి తాతకు అందజేయాలి అని తను గుడి బయటే నిలబడి చెప్తుంది. సరేనమ్మా అంటూ ఆ నగల బాక్స్ని తీసుకుంటారు బంగారయ్య, తాయారమ్మ. ఆ నగల్ని ఊర్వశి తల్లిదండ్రి అయిన బంగారయ్య, తాయారమ్మ చేత గుడిలో అందరి ముందుకి పంపిస్తుంది. ఇంక పూజారి తాత బంగారయ్య, తాయారమ్మ తీసుకొస్తున్న నగలను చూసి సీతమ్మవారి నగలు దొరికేశాయండి, అవిగో అంటూ అందరికీ బంగారయ్య, తాయారమ్మ వైపు చూపిస్తాడు. అవి తెచ్చి చైర్మన్ చేతికి ఇస్తారు. సూర్య అతని చేతిలో నుంచి తీసుకుని చెక్ చేస్తాడు. ఇంక చైర్మన్ వాళ్లతో ఇలా అంటాడు. దొంగల బారి నుండి నగలు మీరు కాపాడారా అని అడుగుతాడు. లేదు, ఒక అమ్మాయి కాపాడిందండి. ఆ దొంగల్ని పట్టుకుని ఆ దొంగల చేత ఉన్న నగల బాక్స్ని తీసుకుంది అని చెప్తుంది తాయారమ్మ. ఎవరా అమ్మాయి అని అడుగుతారు సూర్య. అక్కడ ఉన్న చైర్మన్. అప్పుడే ఆనంది స్తంభం వెనుక నుంచి అందరి ముందుకి వస్తూ ఉంటుంది. అందరూ ఆనందిని చూసి షాకవుతారు. జ్యోతి మటుకో ఆనందిని చూసి చాలా సంతోషపడుతుంది. సునంద, ఆదిత్య మటుకో ఆనందిని చూసి ఆశ్చర్యంగా చూస్తారు. అమ్మా కుట్టి, సీతమ్మవారి నగలు కాపాడింది నువ్వా అంటాడు పూజారి తాత. నగలు కాపాడిన నీచేతతోని సీతమ్మవారిని అలంకరించు అని చైర్మన్ చెప్తాడు. నేను ఈ కళ్యాణానికి ఉండటం లేదు అని ఆనంది చెప్తుంది. దాంతో చైర్మన్, నువ్వు లేకపోతే ఈ సీతమ్మవారి కళ్యాణం జరిగేది కాదు, అలాంటిది నువ్వే కళ్యాణానికి లేకపోవడం ఏమిటి అని అడుగుతాడు. నేను కళ్యాణానికి ఉంటే ఈడ కొంతమంది ఇబ్బంది పడతారు అని చెప్తుంది ఆనంది. చెప్పండయ్యా, ఈ అమ్మాయి కళ్యాణంలో ఉండడం వల్ల ఎవరికి ఇబ్బందిగా ఉందో చెప్పండి అని సునంద వైపు చూసి, అమ్మా సునందగారు, మీరు చెప్పండి, ఈ అమ్మాయి కళ్యాణంలో ఉండడం వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతాడు చైర్మన్. దాంతో సునంద కోపంగా మౌనంగా ఉంటుంది. ఆనంది మటుకు బాధపడుతూ ఏం చెప్తుందో అని వేచిచూస్తూ ఉంటుంది. ఇక సునంద మౌనంగా సరే అంటుంది. అంతా ఆనంది చాలా సంతోషపడిపోతుంది. తను కూడా అమ్మానాన్న దగ్గర ఉండి కళ్యాణం జరిపిస్తున్నందుకు. ఇక ఇందుమతి, జీవన అనుకుంటారు, దీన్ని మనం గెంటేస్తే తిరిగి వచ్చేసింది, మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని అనుకుంటారు. ఇక ఊర్వశి అయితే వాళ్ల అమ్మానాన్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్లని పక్కకి పిలుచుకుని పోయి, మీరు ఎందుకు తనకు హెల్ప్ చేశారు, అసలు మీరు ఎందుకు గుడికి వచ్చారు, నేను రావద్దని చెప్పాను కదా అని కోప్పడుతుంది. ఎందుకు అలా అంటున్నారు అని అడుగుతారు. మీరు హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరో కాదు, ఆదిత్య మాజీ భార్య, నాకు చవితి అని చెప్తాది. ఇది విన్న తాయారమ్మ, బంగారయ్య ఒక్కసారిగా షాకవుతారు. ఇక ఆనంది సంతోషంగా పూజ దగ్గర కూర్చుని ఉంటుంది. ఆదిత్య ఆనందిని చూసి తను కూడా సంతోషపడిపోతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.